ప్రైజ్ గాడ్. ఈరోజు బసవ బుధవారం, అంటే ఈరోజు నుంచి ఈస్టర్ వరకు, అంటే గుడ్ ఫ్రైడే వరకు 40 రోజులు ఉపవాస దినాలు, ఫాస్టింగ్ డేస్ మాట, శ్రమ దినాలని కూడా అంటారు. వీటిని లెంట్ డేస్ అంటారు. ఈ రోజు నుంచి లెంట్ డేస్ ప్రారంభం. బసవ బుధవారం నుండి లెంట్ డేస్ ప్రారంభం. లెంట్ అనగా వసంతకాలం. లెంట్ యొక్క అసలు అర్థం ఏంటంటే వసంతకాలం. ఇది పాత ఆంగ్ల పదం లెక్టెన్ నుండి ఉద్భవించింది. అంటే శీతాకాలం వసంతకాలంగా మారుతున్న కొద్ది రోజులను పొడిగించే ఋతువును సూచిస్తుంది. ఇది జర్మన్ మూలాలు రోజులను పొడిగించడంతో ముడిపడి ఉన్నాయి. ఈ కాలం ఈస్టర్ కోసం 40 రోజులు ఆధ్యాత్మిక తయారీగా పనిచేస్తుంది. అంటే ఆధ్యాత్మికంగా ఎదగాలని ఈ ఈస్టర్ వరకు, అంటే గుడ్ ఫ్రైడే వరకు శ్రమదినాలు, ఫాస్టింగ్ డేస్ ప్రారంభించడంలో ఇది మనకి సహాయకరంగా ఉపయోగపడతాయి. ఫాస్టింగ్ డేస్ ఇది శీతాకాలపు బంజర్ స్థితి నుండి వసంతకాలపు కొత్త జీవితానికి పరివర్తన సమయాన్ని సూచిస్తుంది. అంటే ఎండిపోయిన మూడుబారిన జీవితాలు కానీ ఎలాగ మొక్కలు ఇదైపోతాయో ఈ వసంతకాలంలో చిగురిస్తాయి. అలాగే జీవితంలో మనం ఏదైనా కోల్పోయినా ఆత్మీయంగా ఎదగడానికి, ఈలోక సంబంధమైన ఆశీర్వాదాల గురించి ప్రార్థించడానికి, మనం పశ్చాత్తాపడడానికి దేవుని సిలువని జ్ఞాపకం చేసుకుంటూ కన్నీళ్లతో మన తప్పిదాలు మనం ఒప్పుకుంటూ పరివర్తన చెందడానికి సమయం మనకి బాగా ఉపయోగపడుతుంది. ఇది వసంతకాల సూచనగా ప్రారంభమైనప్పటికీ ఇది 40 రోజుల ఉపవాసం మరియు పశ్చాత్తాప కాలంగా మారింది. లెంట్ ఆచారం 4వ శతాబ్దంలో ఉద్భవించింది. ఈ సీజన్లో ఆరాధన సేవలు మరింత ఎక్కువగా జరుగుతాయి మరియు అనేక సంఘాలు ఫ్యాషన్ వీక్ అని మిడ్ వీక్ సేవలను కూడా చేస్తాయి. ఆదివారాలు లెంట్లో ముఖ్యమైన భాగం, కానీ వాటిని 40 రోజుల్లో చేర్చము. ఎందుకంటే ప్రతి ఆదివారం మనం మాసులో క్రీస్తు పునరుద్ధారాన్ని గుర్తుంచుకుంటాం మరియు జరుపుకుంటాం. లెంట్ యొక్క 3 స్తంభాలు, అంటే 3 ప్రధానమైన ఏంటంటే ప్రార్థన, పఠనం, బైబిల్ పఠనం, ఉపవాసం మరియు దాన ధర్మాలు. ఉపవాసం అంటే దేవునికి సమీపంగా ఉండి దేవునితో సహవాసం చేయటం, పశ్చాత్తాపడుట, ప్రార్థన, విజ్ఞాపన చేయట, ఆయన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన ప్రేమను తలుచుకుని, నా పాపాల కొరకు ఆయన ప్రాణత్యాగాన్ని తలంచుకొని కన్నీరుతో ప్రార్థించుట, దేవునితో లోతైన సన్నిహిత సంబంధాన్ని కోరుకుంటే లేదా